సమాధి, ఇదే అమ్మ సమాధి. పాటలు పెట్టాడు బండిలో, గోల గోల ఉంది. ఎప్పుడు ఫ్రీగానే ఉండేది, క్రౌడ్ లేదు ఎక్కువ. సినిమా ఒకటి 2 గేట్లు బాగా చూసుకున్నట్టయితే. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్తున్నాం. సమాధి లోపలికి, సమాధి లోపలికి మాకు చూడటానికి. ఇక్కడైతే పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు. లోపలికైతే వచ్చినాం సమాధి దగ్గరికి చూడటానికి. ఇక్కడ 2 బొమ్మలు అయితే పెట్టింది, ఎవరెవరు ఉన్నారు. ఎంజిఆర్, మళ్ళీ జయలలితమ్మ. మ్యూజియం కూడా ఉంది ఇక్కడ. మ్యూజియం చూడనిస్తారని చూద్దాం వెళ్ళి. ఇక్కడ మ్యూజియం కూడా ఉండాలి నాకు తెలిసి. ఇంతకు ముందు నేను వచ్చినప్పుడు అన్నారు, అంటే వాళ్ళు నటించిన సినిమాలు, వాళ్ళు చేసినవి అవన్నీ. ఇది మొత్తానికి వ్యూ. అయితే లోపలికైతే వచ్చినాం, వెళ్ళి సమాధులు ఎలా చూద్దాం. బాగుంది ఇక్కడ, మొత్తం పార్క్ లాగా డిజైన్ చేశారు. బాగా చేశారు. ఇక్కడ మ్యూజియం ఉన్నట్టుంది, వెళ్ళి చూడొచ్చు మనం, ఫ్రీ అనుకుంటా. అవును, ఎంజిఆర్ మ్యూజియం ఉంది. ఇక్కడ కొంచెం నెలగా ఉంది. అందరూ విచిత్రంగా చూస్తారు, కానీ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఏమో, మనం ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు, మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. సో అంతే. ఇంకా అందుకని పదండి పోదాం సమాధి చూడటానికి. ఇదే ఫోటోలు అయితే దిగుతుంది. ఇది ఎవరు సమాధి కింద కామెంట్ చేయండి తెలిస్తే. ఓకే, సమాధులు చూడటానికి కూడా ఎంతమంది వస్తున్నారంటే చాలా విచిత్రంగా ఉంది కదా. అలాగే వాళ్ళని చూడలేకపోయాం, వాళ్ళని పెట్టిన సమాధానం చూద్దామని వచ్చింటారు. ఇది జయలలితమ్మ సమాధి, అది ఎంజిఆర్ సమాధి. బాగా నీట్ గా ఉంది. అమ్మ మ్యూజియం, ఇక్కడ మ్యూజియం ఒకటి ఉంది. సింహం బొమ్మ పెట్టారు. అక్కడే ఉంది పార్క్ అంట. జయలలితమ్మ సమాధి. చాలా మంది ఫోటోలు దిగుతున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం ఇక్కడ ఇది అమ్మ సమాధి. బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. మ్యూజియంలోకి అయితే వెళ్ళి ఒక లుక్ చేసి వద్దాం. అమ్మ మ్యూజియం ఎంట్రీ అవుతుండగానే బాగా చేస్తుంది. స్టాచ్యూ, అమ్మ సమాధి, ఫొటోస్. ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు జయలలితమ్మ. అంత ఎవరు ఫోటోలు దిగలేకపోయారని చెప్పేసి అందరూ ఫోన్లో తీసుకుంటున్నారు ఆమె స్టాచ్యూ అంటే. అంటే వాళ్ళ గురించి ఇక్కడ బ్యాక్ సైడ్ చూసినట్టయితే చిన్నప్పటి నుంచి ఆమె వచ్చేసి ఎలా ఉంది, ఎలా జరిగింది, ఆమె ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు ఎలా జరిగిందని మొత్తం వేశారు. ఇక్కడ ఆమె నటించినవన్నీ వేశారు, ఎలా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు, ఎలా ఇవన్నీ. ఇక్కడ సీఎం అయిన తర్వాత అనుకుంటా. ఇక్కడ వచ్చే ఫొటోస్ ఉన్నాయి. మదర్ తెరీసా నాకు లేదు, ఇవన్నీ కలిసినవి అన్ని ఫొటోస్ అయితే పెట్టారు. ఇక్కడైతే ఒక ప్రోగ్రామ్ లాగా వేస్తున్నారు, రేవీ లాగా. కానీ అమ్మ బాగా చేసిందని తమిళనాడు చూసి బాగా నమ్ముతారు జయలలితమ్మ. అందరూ ఆమెను అమ్మ అనే అంటారు. బాగుంది, హాల్ కూడా బాగా పెద్దగా ఉంది. చూసారంటే పెద్ద సైజ్ హాల్. ఇక్కడ ఏమైనా డిస్ప్లే లేదు, ఆగిపోయింది.
ఇవన్నీ సీఎం అయిన తర్వాత అనమాట. ఇవన్నీ సీఎం అయిన తర్వాత మోడీ గారిని కూడా కలిశాడు. ఇలాగా పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిసి పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళారు. మోడీ గారిని కలిశారు. ఇంతే గాయస్, మొత్తానికి అయితే మ్యూజియం బాగా సెట్ చేశారు, బాగుంది. మనం ఇక్కడ నుంచి అయితే బయటికి వెళ్ళబోతున్నాం. బాగుంది మ్యూజియం, నాకు బాగా నచ్చింది, బాగా డిజైన్ చేశారు. ఆమె గురించి చరిత్ర మొత్తం ఇక్కడే ఉంది. సీఎం అయిన తర్వాత నుంచి ఇవన్నీ మ్యూజియం ఉంది, అది కూడా చూద్దాం. ఇది బాగుంది, బాగా ఆమె గురించి పుట్టిన కాడ నుంచి ఆమె అలాగా సీఎం లాగా వచ్చిందని మొత్తం ఫొటోస్ అన్ని, ఆమె ఎవరెవరిని కలిసిందో అన్ని ఫొటోస్ అన్ని ఉన్నాయి, బాగుంది. అక్కడ ఒక మ్యూజియం ఉంది, అదేమో చూద్దాం. పార్క్ అనేసారు. మీరు ఎవరైనా రావాలనుకుని విజిట్ చేయొచ్చు, ఫ్రీయే. మ్యూజియం ఏం డబ్బులు లేవు, మొత్తం ఫ్రీయే. ఇది వచ్చేసి నాలెడ్జ్ పార్క్. నాలెడ్జ్ పార్క్ అనేసారు ఇక్కడ. మరి ఏం పార్క్ చూద్దాం. నాలెడ్జ్ పార్క్ అంటే ఇక్కడ ఉన్నవన్నీ తెలుసుకోవాలన్నా, దాంతో ఇంట్రెస్టింగ్ ఏంటి. నేను రియల్గా మనిషి అనుకున్నాను, అసలు చూసి నిజంగానే మనిషి అనుకున్నా. నిజంగానే మనిషిలాగే ఉంది. అమ్మ ల్యాప్టాప్ ఇచ్చినప్పుడు చాలా మంచి పనులు అయితే చేశారు మొత్తం, అందుకని అమ్మ ఇంకా గుర్తుంది. మంచి పనులు చేస్తుంది. ఇవన్నీ పేదలకు సహాయం చేస్తుంది. నాలెడ్జ్ అంటే ఇప్పుడు అర్థమైంది. ఓకే, నాలెడ్జ్ అంటే ఆమె చేసింది సార్ అంటే ఏం లేదు. ఆమె ఏమేమి పనులు చేస్తుందో అవన్నీ చూసి మనం కూడా నేర్చుకొని ఎదుటి వాళ్ళకి చేయాలనేదే అక్కడ ఉన్న కాన్సెప్ట్. అందుకని నాలెడ్జ్ పార్క్ అనేసారు. అమ్మ మ్యూజియం ఒకటి, నాలెడ్జ్ పార్క్ ఒకటి, రెండు విజిట్ చేసాం. చూడండి, ఇంకో వీడియో వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.